ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అమ్మకు ఇవాళ నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ పార్ట్ 2 వీడియో అండి. ఈ వీడియోని కూడా మీరు పార్ట్ 1 లాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకు. థ్యాంక్ యూ. ఇలాంటిని అంటే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్స్, ఈ మైక్రో ఆర్ట్స్ కానీ, పోర్ట్రేట్స్ కానీ మీరు ఏమైనా చేయించుకోవాలనుకుంటే, మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇవి మీతో ఉండాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. అలాగే మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. మీరు దాంట్లో కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకు. చూసారా, నేచర్ గురించి కానీ ఈ ఎలిఫెంట్స్ చాలా బాగుంది పిక్చర్స్. అది చూసారా, ఉమెన్ మీద హరాస్మెంట్స్ అనుకోవాలి అని చెప్పి ఒక థీమ్తో వేశారు. అలాగే అమ్మ గురించి, అమ్మకి ఒక బేబీకి ఉన్న ఫీలింగ్స్ వేశారు. అలాగే ఇదొక మనిషి పిక్ అనమాట, అంటే మాస్క్ వేసుకోవాలి అనే థీమ్ మీద పెట్టారంట. అలానే అంటే ఇంతకుముందు చూసింది స్కెచ్ అనమాట, ఇది ఆర్ట్ టైప్లో. చూసారా ఎంత బాగుందో, సేమ్ విజయ్ దేవరకొండ, అఖిల్, ఎన్టీఆర్ ఇక్కడ చూసారు. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్. ఇది నేను మీకు ఆర్ట్ ఏ డీటెయిల్స్ అని చెప్పి పెట్టట్లేదు, కానీ చూపించచ్చు చూడండి. చూసారా, ఇది ఒక క్యూట్ పప్పీ. ఇదంతా ఒక వ్యక్తి వేశారనమాట. మీకు ఇన్స్టాగ్రామ్లో పేరు చెక్ చేసినట్టయితే అది ఎవరు వేశారో మీకు ఒకటి తెలుస్తుంది. చూడండి, లక్ష్మీదేవి. అలాగే దీన్ని ఎలాగంటే కట్ చేశారనమాట, ఫుల్ ఒక పేపర్ కాదు, ఇది ఒక బ్లాక్ పేపర్ మీద కట్ చేసి అట్లా పేస్ట్ చేశారంట, అంటే డ్రాయింగ్ చేసి పేస్ట్ చేశారు. డీటెయిల్గా చూపిస్తారు. చూసారా, ఇది ఒకటి ఫోటో. అలాగే మనం ఏ ఫోటో ఇచ్చినా వాళ్ళు మన ఫోటోని రియలిస్టిక్గా వేస్తారంట. చూసారా, నాని ఆర్ట్స్ అంట ఇవి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్స్ పెట్టారు కాబట్టి, అంటే ఇది ఇట్లా ఎగ్జిబిషన్ కాబట్టి, ఆర్ట్స్ ఎగ్జిబిషన్ కాబట్టి ఒక్కొక్కరు ఒకరు పెట్టారు. ఇది ఇంతకుముందు చూసింది వాళ్ళు, ఇది నానీస్ ఆర్ట్స్ అంట. చూడండి, ఇవన్నీ వాటర్ పెయింటింగ్స్తో వేసింది, స్కెచ్ పెన్స్, వాటర్ పెయింటింగ్స్. చూసారా, ఇది సింగర్ అనమాట. చూసారా, ఇది ఎంత బాగుందంటే ఒక థీమ్ అనమాట. ఒక కృష్ణుడు చూసినప్పుడు ఇక్కడ నుంచి రాధా అన్నట్టు, రాధాకృష్ణుడు. ఇది నాకు ఇది బాగా నచ్చిందండి పిక్చర్, ఈ హార్ట్స్తో అనేది ఫుల్ పెయింటింగ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, మీకు డీటెయిల్గా చూపిస్తాను. చాలా లుక్ చాలా బాగుంది ఇది. చూసారా, ఆర్ట్ స్టూడియో నుంచి వేశారు. చూసారా, యోగేష్ అంట. మీకు ప్రతి ఒక్కరి నేమ్ పెట్టాను, మీరు అసలు ఇంత టాలెంట్ యంగ్స్టర్స్లో ఉందని చాలామందికి అనిపించవచ్చు, కానీ చాలా బాగుందన్నమాట. ఇవి మీరు చూసినట్టయితే ఇక్కడైతే విష్ణుమూర్తి ఏమంటారు, సముద్రంలో ఉన్నప్పుడు ఉన్నట్టు. సరే, స్పేస్లో ఉన్న క్రియేషన్ ఇది. మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది పిక్స్. చూసారా, ఒక బిజీ సిటీస్ విత్ బిల్డింగ్స్తో ఎలా ఉంటుందని వేశారు. ఇక్కడ చూసినట్టయితే సేమ్ క్యాలెండర్ని వేశారనమాట వాళ్ళు. అందరూ ఇది ఒక స్పెషల్ థాట్ అండి, ఎందుకంటే క్యాలెండర్ ఎవరు వేరు కదా, కానీ క్యాలెండర్ వేశారు వీళ్ళు. ఇది చూసారా, ఇదేదో ఒక రాజ్యం లాగా వేశారు, ఒక ఐలాండ్ దగ్గర ఉండేది. మనం అల్లావుద్దీన్ అలా చూస్తాం కదా, అలాంటి క్రియేషన్స్తో. చూసారా, చాలా బాగుంది కదండి. ఇదైతే బుద్ధ, మళ్ళీ ఇది కృష్ణుడు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిన పెయింటింగ్ అనమాట, ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు చాలా బాగా లుక్ ఉంది. చూసారు, ఇక్కడ గోవు కానీ ప్రతి ఒక్కటి ఇంచు కూడా. మన గాంధీ, ఫాదర్ ఆఫ్ ద నేషన్. చూసారు, చాలా బాగా వేశారంటే ఒక ఫ్లాగ్ కలర్స్ వచ్చినట్టు వేశారు. ఇది
అంటే క్లే టైప్లో అండి. ఇప్పుడు వైట్ సిమెంట్ వేశారు కదా పిక్, అలాంటిది ఇది. చూసారా, మార్బుల్ డిజైన్ లాగా ఉంటుంది ఇది. మళ్ళీ వెంకటేశ్వర స్వామి చెస్ టైప్లో. ఇది విద్యామూర్తి అంట. చూసారా, ఇది ఒక డైమండ్ షేడ్ వచ్చింది. కోవిడ్-19 మీద కూడా ఒక పిక్చర్ చేశారు. చూసారా, లోటస్ టెంపుల్ ఇది. ఇది ఇది ఈ ఆర్ట్ స్పెషల్ ఏంటంటే దీన్ని కట్ చేశారు. చూసారా, ఇంచ్ టు ఇంచ్ కట్ చేసి పేస్ట్ చేశారు. ఇది ఇలాంటివి ఇక్కడ ఉన్నది. ఇది చేసింది అగర్వాల్ జోషిత అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. చూసారా, ప్రతి ఒక్కటి ఇలాంటివి. కృష్ణుడు చాలా బాగుంది. ఇక్కడైతే ప్రింటింగ్ అండి, డిజిటల్ ప్రింటింగ్ టైప్ ఇది. చూసారా, ఆర్ట్ని వీళ్ళు నీట్గా డిజిటల్ ప్రింటింగ్ అంటారు కదా, డిజిటల్లో అలా చేశారు. ఒక్కొక్కరు సూపర్గా చేశారు. చూసారా, జస్ట్ ఆసమ్. ఇది మీకు ఇక్కడ తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. ఏవైతే అలా వైట్ షేడ్ అయితే ఉందో ఆ షేడ్లో వాళ్ళు ఏం చేయలేదు, జస్ట్ కట్ చేసి పేస్ట్ చేశారు.